హాయ్ యువర్స్, నా పేరు ఎంపీ స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియో ఏమిటంటే వాట్సాప్కు సంబంధించిన ఈరోజు టుడే వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. వాట్సాప్ ఎప్పటికప్పటికి అప్డేట్స్ అయితే వస్తుంది. ఇవి ఇప్పుడు చెప్పే అప్డేట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే కనుక ఈ యొక్క ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి తెలుసుంటే కనుక వీడియోని అయితే ఇక్కడైతే స్కిప్ చేసేయండి. ఈ యొక్క ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఆ యొక్క ఆప్షన్ ఏంటంటే వాట్సాప్లో ఉండే చార్ట్స్ని బ్యాకప్ ఎలా చేయాలి అనేది ఇవాళ ఈ యొక్క వీడియో అనమాట. ఓకే, వాట్సాప్ ఎప్పటికప్పటికి అప్డేట్స్ వస్తుంది కాబట్టి వాట్సాప్లో ఉన్న అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఈ యొక్క వీడియోని మా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. అట్లాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు ఏ వీడియోలు కావాలంటే అటువంటి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, వాట్సాప్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. నేను లాక్ అయితే పెట్టుకున్నాను. వాట్సాప్ని అన్లాక్ అయితే చేద్దాం. ఓకే, వాట్సాప్ అయితే ఓపెన్ అయింది. రైట్ స్వైప్ చేస్తూ వచ్చి మోర్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసి అక్కడ మోర్ ఆప్షన్లో సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో అయితే ట్యాప్ చేద్దాం. మోర్ ఆప్షన్ డబుల్ ట్యాప్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వచ్చి సెట్టింగ్స్ మీద అయితే డబుల్ ట్యాప్ చేద్దాం. సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఓకే, సెట్టింగ్స్ కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వచ్చి చార్ట్ వాల్పేపర్ థీమ్ చార్ట్ హిస్టరీ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ స్వైప్ చేస్తూ అయితే వస్తున్నాను. Settings, search, view, up button, account, privacy, avatar, lists, map, chats, name, wallpapers, chat history, button. ఓకే, చార్ట్స్ వాల్పేపర్ థీమ్ చార్ట్ హిస్టరీ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. Chats. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వచ్చి చార్ట్ బ్యాకప్ అనే ఆప్షన్ దగ్గరికి అయితే వద్దాం. Chats, display name, default chat set, enter as media response, voice message, threat, archive, keep chats archive, chat backup, button. చార్ట్ బ్యాకప్ అనే ఆప్షన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. Chat backup. ఓకే, చార్ట్ బ్యాకప్ అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మీరు మాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్లో టెక్ స్మార్ట్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా జాబ్స్ తెలుగు, ఎన్పిఎస్, అలాగే స్వామి టెక్ ఇన్ తెలుగు ఇవి ఉన్నాయి అన్నమాట. కమ్యూనిటీ అండ్ గ్రూప్ ఛానల్, అట్లాగే టెలిగ్రామ్లో స్వామి టెక్ ఇన్ తెలుగు, ఆల్ ఇండియా జాబ్స్ తెలుగు అనే ఛానల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆప్షన్స్ గురించి చార్ట్ బ్యాకప్ ఎలా చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. నేను రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. చార్ట్ బ్యాకప్, బ్యాకప్ సెట్టింగ్స్. Backup your chats and media to your Google account '(S) storage. You can restore them on the new phone after you download WhatsApp on it. ఓకే ఫ్రెండ్, చార్ట్స్ అనేవి మీడియా బ్యాకప్ చేసుకుంటే నెక్స్ట్ న్యూ మొబైల్ కొన్నప్పుడు మళ్ళా రీస్టోర్ అయితే చేసుకోవచ్చు అని చెబుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. Local:1:38 PM. ఓకే, లోకల్ ఇదన్నమాట. అంటే బ్యాకప్ నేను అప్పుడైతే క్లిక్ చేశాను. లాస్ట్ బ్యాకప్ నెవర్ అంటే మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. బ్యాకప్ ఇక్కడ ట్యాప్ చేస్తే ఇప్పుడు బ్యాకప్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఓకే, ఎంత స్టోరేజ్ ఉంది, మనం ఎంత స్టోరేజ్ని యూజ్ చేసాం అన్నది అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. 15 GB స్టోరేజ్ ఉంది, మనం 2.9 GB యూజ్ చేసాం అనమాట. ఓకే, రైట్ స్వైప్ చేద్దాం. గూగుల్ అకౌంట్ అని చెప్పి నా యొక్క మెయిల్ ఐడి అయితే చెప్పింది. మీకు మీ యొక్క మెయిల్ ఐడి అయితే చెబుతుంది. అట్లా చెప్పకపోతే ఇక్కడ ట్యాప్ చేసి యాడ్ మెయిల్ ఐడి లేదా లింక్ మెయిల్ ఐడి అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి అయితే మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట బ్యాకప్ చేసుకోవడానికి. రైట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఆటోమేటిక్ బ్యాకప్ డైలీ అని ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఆటోమేటిక్ బ్యాకప్ టిక్ డైలీ ఉంది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. వీక్లీ అనమాట, అంటే వీక్లీ బ్యాకప్ అవుతుంది. మంత్లీ అయితే బ్యాకప్ అయితే అవుతుంది.
Tick box. ఓన్లీ అంటే మనం బ్యాకప్ చేసుకునే మనం ట్యాప్ చేస్తేనే బ్యాకప్ అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. Not ticked. Off. Tick box. డైలీ, వీక్లీ, మంత్లీ ఆఫ్ చేసుకోవచ్చు మనకు అవసరం లేకపోతే. Cancel. Button. Out క్యాన్సిల్ of list. నేను డైలీయే పెట్టేస్తాను ఫ్రెండ్స్, మీకు మీ ఇష్టం వచ్చినప్పుడు అయితే పెట్టుకోండి. Chat backup. ఓకే Google automatic backups. Daily. Button. ఓకే ఆటోమేటిక్ బ్యాకప్ డైలీ అనమాట. రైట్ సెట్ చేద్దాం. Include videos. Button. ఇంక్లూడ్ వీడియోస్, ఇది ఈ యొక్క ఆప్షన్ ఆఫ్ ఆన్ ఏం చెప్పలేదు. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వాట్సాప్లో వచ్చిన వీడియోస్ కూడా బ్యాకప్ అవ్వాలా వద్దా అని అనమాట. నాకు బ్యాకప్ అవ్వకూడదని నేను ఏం పెట్టలేదు. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. On. ఆన్ అనమాట. వీడియోస్ కూడా బ్యాకప్ అవుతున్నాయి. Automatic include videos. 144 MB to be uploaded. Button. ఓకే 144 MB అప్లోడ్ అవుతుంది అనమాట. నాకు వీడియోస్ బ్యాకప్ వద్దు కాబట్టి నేను ఇక్కడ డబుల్ ట్యాప్ చేసేస్తాను, ఆఫ్ చేసేస్తాను. Off. ఆఫ్ అయిపోయింది అనమాట. ఈ రకంగా వీడియోస్ కూడా మీకు బ్యాకప్ అవ్వాలంటే ఇది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే రైట్ సెట్ చేద్దాం. Backup using cellular. Button. ఓకే ఇది కూడా మీరు ఆఫ్లోనే పెట్టుకోండి, ఆన్లో పెట్టుకోమాకండి. N-end encryption. Heading. For added security, you can protect your backup with N-end encryption. ఓకే సెక్యూరిటీ N-end encrypted backup. Off. Button. ఆఫ్ అనమాట. ఇప్పుడు వాట్సాప్ వాళ్ళు ఇక్కడే బ్యాకప్ అనేవి సెక్యూర్గా ఉండాలనుకుంటే అది ఎలా ఆన్ చేసుకోవాలి, అది ఎలా సెటప్ చేసుకోవాలి, మీకు కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ యొక్క వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. WhatsApp. Home. Button. ఈ రకంగా మనం వాట్సాప్లో చాట్ బ్యాకప్ అనేవి అయితే ఈ రకంగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.